నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి లోకేష్। ఎన్జీఓల ఆధ్వర్యంలో డి అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన। అనకాపల్లి ఉత్సవం నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత। రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడి। కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోనవసరం లేదు। తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొలుసు పార్థసారథి। విశాఖలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది। వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం। రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30% మంది కూడా సంతృప్తి చెందేలా దృష్టి సారించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు। రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగల్పూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు। రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత వ్యాఖ్యానించారు। గురువారం అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు। అనకాపల్లి ఉత్సవం నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ఉన్నారు। ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయటం అన్నది పరిపాటి, మీ అందరికీ కూడా తెలుసు। విశాఖ ఉత్సవం అంటేనే ఒక వైబ్ ఉండేది। ఆ విశాఖ ఉత్సవ్ జరుగుతున్న 3 రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ 3 రోజుల పాటు సేదతీరి వచ్చే సందర్భాలు కూడా చూసాం। అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని, అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక టూరిజం ని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు। మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం। ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని, లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని, ఈ రోజు విశాఖ ఉత్సవాలని, వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది। నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు, ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా, దీని ఒక ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది। మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు। ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోని, అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి। వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి। ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి, మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి, అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు, నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి, ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది, టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది। దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తేనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి, అదేవిధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డాన్సెస్ ని గానీ, డీజేస్ ని గానీ, ఫోక్ డాన్సెస్ ని గానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి
ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా నియోజకవర్గ ప్రజలే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలి ఉద్దేశంతో. వైసీపీ నేతలు బయటకు వచ్చి వీరంగం చేయాలని చూస్తే కూటమి నాయకులు చూస్తూ ఊరుకోరని మంత్రి కొలుసు పాసారథి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి వైద్య కళాశాల నిర్మాణాలకు కనీసం 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని వైసీపీ ఇప్పుడు నానాయాగి చేస్తుందని మండిపడ్డారు. కూటమి పాలనపై వైసీపీ చేస్తున్న బురద రాజకీయాలను పట్టించుకోనవసరం లేదని మంత్రి సూచించారు. ఇవన్నీ కూడా ఏంటంటే రోతేసిపోయిన క్యారెక్టర్స్. సభ్య సమాజం, సంస్కారవంతమైన సమాజం చీకొట్టిన క్యారెక్టర్స్ అవన్నీ కూడా. మనకి పాచిమొకాలు ఉంటాయి, పొద్దున్న కంపెటో కొడుతుందో కొంతమంది రాజకీయాల్లో మాట్లాడితే అటువంటి కంపు అంటే అబద్ధాలు, వాళ్ళకి నోటికి ఏదొస్తే అదే వాళ్ళ యాక్షనే నేను ఎన్టీఆర్తోనో లేదా అమితాబ్ బచ్చన్తోనో సరిపోతాను అనే ఫీలింగ్స్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అందుకే నటించాడు. ఎర్రమట్టి ఆగిరిపల్లి అన్నాడు. ఆయన వచ్చి ఆగిరిపల్లిలో కూర్చుని చెక్ చేసుకోమనండి, ఎక్కడెక్కడ క్వారింగ్ జరుగుతుంది, వాటికి పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ఉన్నాయా లేదా ఒకసారి తెలుసుకోమనండి. ఇంట్లో బియ్యం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి తినకూడదు అన్నట్టు మారుతారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, లేదా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ ఇల్లు మీరు ఇల్లు కట్టుకున్నా కూడా మీ ఇంట్లో ప్రింట్ పూడ్చుకోవాలి కదా, దానికి మట్టి కావాలి కదా. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, కొన్ని లక్షల ట్రిప్పులు గ్రావెల్ కావాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం అదొక మెటీరియల్. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే ఇనుము ఏ విధంగా అవసరమో అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగాలంటే గ్రావెల్ అనేది ఒక అవసరం. అది సో ప్రభుత్వం దానికి ఒక పాలసీ ఉంది, దానికి మైనింగ్ లైసెన్స్ ఇవ్వటం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటాం, అవసరమైతే పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టి, ఇటీవల పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టారు అక్కడ. సో పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇస్తారు, దాంట్లో తప్పేముంది. అసలు వాళ్ళకి దోచుకోవడమే లీగల్, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని చేయటం ఇల్లీగల్. సో కాబట్టి వాళ్ళకి ఇది తప్పు కనపడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో చాలా బ్రహ్మాండంగా, నాకు చాలా బాధ కూడా వేసింది. టేబుల్ మేట్ ప్రతాప్ అప్పారావు గారు, ఇద్దరు 5 సంవత్సరాలు ఒకటే టేబుల్లో ఇద్దరమే కూర్చుంటాం, నా పక్కన కూర్చున్నాడు. ఎప్పుడు కూడా నాయన్ గారు, దొర గారు, నేను ఈవెన్ అపోజిషన్లోకి వచ్చి ఆయన మీద పోటీ చేసినా కూడా ఎప్పుడు కించపరిచే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే గౌరవప్రదమైన వ్యక్తి. సరే, జమీందారుగా మన సంస్కృతిలో ఏదైతే గౌరవం ఉందో అదే గౌరవం మా వాళ్ళు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా ఎప్పుడు కూడా తప్పుగా, వ్యక్తిగతంగా తప్పుగా. కానీ ఆయన్ని కుక్కతో పోల్చారంటే అసలు వాళ్ళకి మనుషుల మీద గౌరవం ఉందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడ జరగలేదని. వారికి తెలుసో తెలీదో 5 సంవత్సరాల్లో ఒక దళితుడి మీద 3.5 కోట్లు ఇల్లీగల్ క్వారింగ్ చేశారని చెప్పేసి నోటీస్ ఇచ్చి, కోర్టు నోటీస్ ఇచ్చి, పాప టెన్షన్తో చనిపోయాడని చెప్పి తెలిసింది. సారీ టు కన్ఫర్మ్ నేను చేయలేను, చనిపోయాడని చెప్పి తెలిసింది. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఆ టెన్షన్తోనే. ఎందుకంటే ఇటీవల జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది, 3.5 కోట్లు పెనాల్టీ వేశారు, వసూలు చేస్తానికి ఏం చేయాలి తీసుకుంటారని. దాన్ని చనిపోయాడు. కొండలు మన నూజివేడి రోడ్డు మీద వెళ్తుంటే చక్కగా బొరికిలు, గుండు కనుక బొరికిలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో కొండలన్నీ కనపడతాయి. ఆయనకి ఏం కనపడతలేదేమో. ఆయనకి ఏంటంటే చెప్పే కదా, పాచి నోరు, ఏది పడితే అది మాట్లాడతాం. రమ్మనండి, ఏదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తా, సొల్లు కబుర్లు, ఇది కాదు చెప్పాల్సింది. నేను ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నానని చెప్పేసి కూడా ఆక్రోశం. వాళ్ళకి ఏంటంటే ఆక్రోశం ఎక్కువ. వాళ్ళకి ఎవరు బాగుపడకూడదు, ఎవరు ఏమి చేయకూడదు, అందరూ నాశనం అయిపోవాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి. నేను బటన్ నొక్కితే నా బటన్ మీద బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనే భావన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా అట్టే ఉంటుంది. అసలు మేమంతా ఎదవాలం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆయన ఇంద్రుడు చంద్రుడు, మేమంతా ఎదవాలం అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒప్పుకున్నాడు. ఏ ప్రజలకు సంబంధమే లేదు. ఎంతసేపు వ్యక్తిగత దూషణ లేదా వ్యక్తిగత స్వార్థం వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి. వాళ్ళ నాయకుడు కూడా ఏంటి, ఎక్కడ పాలసీలు మాట్లాడతాడా, అమరావతి మీద విషయం చిమ్ముతుంది తప్పితే ఎక్కడ ప్రజల గురించి మాట్లాడతాడా? అసెంబ్లీకి వచ్చి ఎప్పుడన్నా రైజ్ చేయాలిగా, లేదు ఇంట్లో ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది తప్పితే ఎప్పుడైనా సరే అసెంబ్లీకి వచ్చిన ఒక్కరోజైనా సరే, ఉన్న పావుగంట అయినా సరే, ఆ పావుగంటలో ఒక 5 నిమిషాలైనా సరే విద్యార్థులు కానీ లేదా రైతులు కానీ మహిళలు కానీ ఎదుర్కొన్న సమస్య ఎక్కడన్నా మాట్లాడారా? మనం తిప్పం మాట తప్పం అంటారు. నిజంగానే అందరూ అప్పుడు ఏదో మంచిది అనుకునేవాళ్ళం. అలా మడవం లేదు, లేదా నాలుగే లేదు. ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఉచ్చ నీచాలు లేని రాజకీయాన్ని,
వాళ్ళ మాటలకు ఒక విలువ లేని రాజకీయాన్ని 5 సంవత్సరాలు అసహించుకునే విధంగా మాటలు మాట్లాడారు. బూతులు లేకపోతే వ్యక్తిగతంగా దోషంలో మేమేదో ఏవో చాలా ఉన్నతం అనే. విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడికి పాల్పడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షాది ఫీజులు వసూలు చేస్తూ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు ఆ భూమిని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్ మేయర్లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు మేధావులతో కలిసి పోరాడతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న సమావేశం పెట్టుకున్నాం. దాని పూర్వపరాలు కూడా ఇప్పుడు మా రాజు గారు చెప్పారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. నేను మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేటర్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆడుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విధిగా వారికి ఇవ్వడం జరిగింది. దీంతో కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కూటమి పాలన సాగుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్లో 43 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మరో 13 లక్షల వ్యయంతో ఉండి 216 జాతీయ రహదారి నుండి ఉండి మెయిన్ పంట కాలువ ఆక్విడక్ట్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు, బస్టాండ్ ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు మాజీ ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు జ్ఞాపకార్థం ఆయన సతీమణి సూర్యకుమారి అల్లుళ్లు వేగేష్ణ మహేష్ రాజు, నడింపల్లి దిలీప్ రాజుల ఆర్థిక సహాయంతో 3 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కును రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందన్నారు. 2 నెలల క్రితమే ఉండి బస్టాండ్ పరిశీలించి ఉండి బస్టాండ్ దయనీయ స్థితి గమనించి 2 నెలల్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ గారు మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. మరి ఎప్పటి నుంచో వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్లోకి ఎవరు కూడా కాలు పెట్టలేని దుస్థితిలో ఈ బస్టాండ్ ఉండేది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉన్న బిల్డింగ్ని రీవ్యాంప్ చేసి కొత్తగా టాయిలెట్స్ కూడా నిర్మించి ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి 3 బస్సులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేసి లోపల కూడా మహిళలకు ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఉండేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది. అనుకున్న సమయానికే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఉండి ఇది సెంటర్ మన నియోజకవర్గానికి ఇక్కడ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. దాని చుట్టూ కూడా మంచి ఉద్యానవనంలాగా తయారు చేస్తున్నాం. అక్కడ కూడా సీసీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేసాం. అవి కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటాం. ఇంకా
ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం 2-3 ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ఎన్ఆర్జీఎస్ నిధులతో క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా 5-10 నిమిషాల్లో ప్రారంభించుకుంటాం. రాబోయే రోజుల్లో మొన్న కలెక్టర్ గారు కూడా అధికారులతో చర్చించారు. ఇక్కడ మనకున్న ఒక 80 సెంట్లు ప్రభుత్వ స్థలంలో మంచి హోటలు, ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి ఎటువంటి ప్రణాళిక చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో ఆ ప్రాజెక్టును కూడా ఒక షేపుకి తీసుకొచ్చి ఈ ఉండి ప్రాంతానికి ఒక అందమైన ప్రాజెక్టుగా ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్ కావచ్చు, అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దాన్ని ఎలాగ చేయాలి అనే దాని మీద కూడా అతి త్వరలో ఒక నిర్ణయం ప్రజలందరూ ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.